ఏందే అక్క చెంపను చేసుకుని గట్ల కూర్చుంటావు? ఏందిరా తమ్మి, నిన్నటి సంది నుంచి ఒకటే నొప్పి వస్తుంది. పొన్ను ఏం తిన్నా తాగినా ఒకటే నొప్పి వస్తుంది. ఎక్కడికని తోలుకపోరా తమ్మి, తట్టుకో అయితలేదు. అమ్మో నేను పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్తే మస్తు పైసలు అవుతాయి. ఎందుకులే పక్కనే ఉన్న ఆర్ఎంపీ నర్సన్న దగ్గర దొరకపోదాం. ఈ చిన్నదానికి ఇంత ఘనం ఫికర్ అవుతున్నావు అక్క. నాకు తెలిసిన దావకాన ఉంది, అక్కడ తోలుకుపోతాను. తోలుకపోరా తమ్మి. ఏం సతీ బాగున్నావా? అన్న బాగున్నా అన్న, ఎట్లున్నావు? మంచిగున్నది చెప్తామి. మా అక్క కొంచెం పన్ను నొప్పి వస్తుందంట అన్న. మొన్న మా ఆవిడ చూసావు కదా, గట్లే చూస్తావని తీసుకొస్తా ఉన్నాను. ఏ తోలుకరా బై. ఓకే అన్న, ఓకే ఓకే. సార్ బాగా నొప్పి అవుతుంది సార్, 2 దినాలు సంది అసలు ఏం తిన్నైతే అట్లా బాగా నొప్పి అవుతుంది. ఏం కాదు బేటా, నువ్వు నా కాడికి వచ్చినావు కదా, అక్కడ నొప్పి గిప్పి అన్నీ ఎగిరిపోతే చూడు. అవును బేటా, ఓకే ఓకే కూర్చోయిపోయింది, మొత్తం పాడైపోయింది బేటా. అవును చూస్తారు కదా సార్. అరే ఏది పెట్టినా నాకు తెలుసు భయ్, నాకు తెలియదా? నాకు తెలియదు, నువ్వు నాకు చెప్తున్నావా? సతీ ఏం సతీ నాకు చెప్పలే. సార్కి అన్ని తెలుసులే కానీ నా సర్వీస్లో ఎన్ని చూసినా ఇటు పక్క పన్ను పోయా, మిస్ అయిపోయి నాకు సతీ నాకు తెలియదా? సతీ తల్లి సార్కి అన్ని తెలుసులే కానీ చూడండి. అయ్యో ఇటు పక్క పుచ్చు అయినప్పుడు ఆటోమేటిక్ ఇటు కూడా పుచ్చు అవుతుంది. అయ్యో ఇటు పక్క పుచ్చు అయినప్పుడు ఆటోమేటిక్ ఇటు కూడా పుచ్చు అవుతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకే ఇటు పక్క అయితే పుచ్చు అయిపోయింది, నో ప్రాబ్లం, నువ్వేం భయపడకు, సిమెంట్ పెడతా ఓకేనా? నొప్పి అయితే తగ్గుతుంది సార్. సతీ అరే నేను ఉన్నాయా బేటా, నా సర్వీస్లో ఎంతమంది చూసినా. నొప్పి అయితే తగ్గేటట్టు చూడండి. నువ్వేం టెన్షన్ తీసుకోకు, రేపటి సందే నువ్వు చికెన్ కూడా తింటావు. రైట్ అయ్యో సిమెంట్ పెట్టేసిన ఎక్దమ్ మంచిగా వచ్చింది ట్రీట్మెంట్ అయితే, నువ్వేం భయపడదు, రేపటి నుంచి రాళ్ళు నవ్వినా నీ పళ్ళకేం కాదు. డన్. చేతికి ఏం దొరుకుకొని పెట్టిండ్రు? నేను చేయగలుపుకుంటా బేటా, అంకేమున్నది, గ్లౌజ్ లోడాలా ఏమి చెప్పలే సత్య నా గురించి. తగ్గుతుందిగా, మస్తు తగ్గుతా తీపో. అబ్బా ఏందిరా సత్తి, ఒరే సత్తి ఏడకొచ్చినావురా? ఇంత సాచినది ఏడకు తోలుకుపోయినావురా?